మిర్చి ధరల ఘాటు తగ్గడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన ధర లేకపోవడంతో కన్నీరు పెడుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఎర్ర బంగారం ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియక దళారులు అడిగిన ధరలకే అమ్మేస్తున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో అన్నదాతల వితలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎర్ర బంగారంతో ఖమ్మం మార్కెట్ కలకల్లాడుతుంది. పండించిన పంటను అమ్ముకుందామని ఆశతో వచ్చిన రైతన్నకు ఖమ్మం మార్కెట్లో చుక్కెదురవుతుంది. గత ఏడాది ఇదే సమయానికి 21,500 రూపాయల ధర పలికిన మిర్చి ప్రస్తుతం మాత్రం 14,000కి మించి కొనుగోలు లేదు. మార్కెట్కు వచ్చిన పంటని వెనక్కి తీసుకుపోయే పరిస్థితి లేక సగానికి సగం తెగనమ్ముకుంటున్నాడు రైతు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల కష్టాలపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం మిర్చి మార్కెట్ నిండిపోయింది. ఒక్క రోజులోనే 1,00,000కు పైగా మిర్చి బస్తాలు రావడంతో మార్కెట్ కలకల్లాడుతోంది. కానీ ఆ కళ రైతన్నల కళ్ళలో మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మిర్చి ధర నేల చూపులు చూస్తోంది. దీంతో తెచ్చిన పంటను వెనక్కి తీసుకుపోలేక దళారులు అడిగిన సగం ధరకి అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాతావరణ పరిస్థితులు చీడపీడలతో ఈ ఏడాది మిర్చి సాగులో తీవ్రంగా దెబ్బతిన్న రైతులు ఆఖరుకు చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునే క్రమంలోనూ వ్యాపారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నాడు. దిగుబడులు తగ్గడంతో ధరలు పెరుగుతాయని ఆశపడితే అది అడియాసే అయ్యింది. గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటాలు మిర్చి ధర 24,000 రూపాయలు పలికితే ఈసారి మాత్రం అది 14,000కు దిగజారింది. పైగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరలో కోతలు పెడుతుండటంతో క్వింటా మిర్చి ధర 12,000కు మించి పలకట్లేదు. ఇక ఖమ్మం మిర్చి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ వ్యవహారం రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తోంది. రోజువారీ జెండాపాట ఘనంగా నిర్ణయిస్తున్న ఆ తర్వాత కొనుగోలులో మాత్రం క్వింటాకు 6 నుంచి 7,000 వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో మిర్చి రైతులు లబోదీబమంటున్నారు. అయినా ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో నిట్టూరుస్తున్నారు. ఎర్ర బంగారంతో కలకల్లాడుతున్న ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్. ఒకే రోజు 1,00,000 బస్తాలు పైగా మిర్చితో రైతులు మార్కెట్కి వచ్చారు. దాదాపుగా బస్తాలను కూడా పూర్తిగా మార్కెట్ అంతా నిండిపోయిన పరిస్థితి. ఇదే అదనిగా భావించిన వ్యాపారులు మాత్రం అమాంతం ధరను తగ్గించిన పరిస్థితి. జెండాపాట ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే 13,900 ధర పలికినప్పటికీ తేమ శాతం పేరుతో కూడా ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈరోజు ధర ఎంత జెండాపాట పెట్టారు, కొనుగోలు ఎంత చేస్తున్నారు? ఇవాళ జెండాపాట 13,900 పడుతుందండి. అది ఒక్కళ్ళ పడ్డది, అందరూ బల్ల. ఈ 13,900 కాడ నుంచి 11,500, 10,500 కూడా కొన్నారు. 11,000, 11,200, 11,500 అట్లా పరికింది సార్ రేట్లు. బాగా అడిగారా మీరు ఎందుకు తక్కువ కొనుగోలు చేస్తున్నారు? అసలు అడగడానికి ఆస్కారం లేదు, అడిగితే లెక్క చేయట్లా. అడగడానికి ఆస్కారం లేదు, పైన స్పోర్ట్ లేదు, మార్కెట్ పడిపోయింది అని అంటున్నారు సార్. ఏమనంటే మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, అసలుకి కూలీలకి ఎక్కుతుంది. మరి కూలీలు ఏమో తక్కువ చేయమంటే తక్కువ చేసి వాళ్ళు 300 తగ్గట్లేదు కూలీలు. కూలీ 300 రూపాయలు. అవును, ఎకరానికి వచ్చి పెట్టుబడి వచ్చి 1,00,000 పైన అవుతుంది. మాకు అసలు ఏం మిగులు ధర లేదు అసలుకి. ఇట్లా చూస్తేమో చైనా ఎక్స్పోర్ట్ లేదంటారు వాళ్ళు. మరి చైనా ఒకటే దేశం ఉందా? మరి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే 190 దేశాలు ఉన్నాయి మొత్తం దాదాపుగా. చైనా ఒకటే అంటారు, మరి మిగతా దేశంలో ఎక్స్పోర్ట్ లేదా అని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా మంచి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం అయితే 20,000 పైన ఉన్నాయి. ఈసారి అయితే 14 గిట్టుబాటు ధర లేదు. ఈ కొంచెం రైతుల గురించి ఆలోచించి కొంచెం రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అవును, మీరు చెప్పండి, అసలు ఎంత దిగుబడి వచ్చింది ఎకరానికి? ఖర్చు ఎంత వచ్చింది? ఖర్చు వచ్చి ఎకరానికి వచ్చి 2 లక్షలు అవుతుందండి. 2 లక్షలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి వచ్చి. దిగుబడి వచ్చి సలికే 15 క్వింటాలు అవుతుందండి దిగుబడి వచ్చేకల్లా. కోత కూలి వచ్చి ఎకరానికి వచ్చి 50,000 అవుతుందండి. ఆ రైతులకు మిగిలేదు ఏం లేదంటే కూలి వచ్చి 300, వాళ్ళు పని కాట్లా ఏం లేదు. ఎక్కడికి వచ్చి మిరపకాయలు తెస్తేనేమో 12,000, ఆడ 13,900 పెడితే ఎక్కడికి వచ్చి 10,000, 11,000 అడుగుతున్నారండి. అసలు ఏ గిట్టుబాటు అయితే తేమ శాతం ఉంది, ఇది బాగలేదు అది బాగలేదు అని చెబుతున్నారండి. గిట్టుబాటు కాదండి, రైతులను పట్టించుకోవాలి కొద్దిగా. ఎంత ఇప్పుడు ఎన్ని బస్తాలు తెచ్చారు మీరు? ఇప్పుడు మీకు ఎంత కొనుగోలు చేశారు? నేను ఒక 69 బస్తాలు తెచ్చాను. 76 బస్తాలు తెచ్చినాను. నేను 2 ఎకరాలు వస్తే 76 బస్తాలు తెచ్చానండి. అసలు ఏం గిట్టుబాటు లేక కూలీలు 400 అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి? ఇంకా 2 ఎకరాలు వేస్తే 4 లక్షలు పెట్టుబడి వచ్చిందండి. ఎరువులు ఏంది, ఆ పిచికారి మందులు ఏంది,
రసాయనాల ఎరువులు బాగున్నాయి, మాకు రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పాలవుతున్నాం. ఇక రైతు ఏం లేదు కానీ ఈ మార్కెట్లో వచ్చి ఒక పురుగు డబ్బాలు తీసుకుని ఒకటే మార్గం ఉంది, ఏం లేదు. అది చేస్తే కానీ గవర్నమెంట్ కానీ శాంతింపబడేటట్టు కూడా లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫలితం లేక రైతులకు లేదు ఫలితం. ఇక అందరికీ ఉంది కానీ రైతులు ఏమాత్రం రేఖాతి డొక్కని పరిస్థితి రైతులు కానీ రైతు రాజు జోలిసి రాజు లేడు, ఇలా రాజు లేడు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. రైతు పని ఇవాళ బిచ్చుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఏం చేసినా ఏం రైతుకు మాత్రం ఏమాత్రం సాటిస్ఫై లేదండి గవర్నమెంట్ వల్ల, ఊరికింది ఏం లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి సంబంధించి పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొనుగోలు మాత్రం చాలా తక్కువగా, అంటే 11,000 12,000 ధరకు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా తేమ శాతం పేరుతో కొనుగోలులో తేడా చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు. మొదట జెండా పాట పాడినప్పుడు ఒకరికి సంబంధించినవి కొన్ని బస్తాలు మాత్రమే ఆ ధరకి 13,900 కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రం మిగతా మొత్తం కూడా తేమ శాతం కాయలు ఉన్నాయని పేరుతో మాత్రం అంతా నిలుదోపుడు చేస్తున్నారు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మాత్రం రైతుల బాగోగులు మాత్రం మారడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తమ పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం. ఖమ్మం మిర్చి మార్కెట్లో దాదాపు 300 మంది కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఉన్నారు. దేశీ, విదేశీ మిర్చి వ్యాపారం చేసేవారు 100 మందికి పైగా ఉన్నారు. అయితే మార్కెట్లో కొనుగోలు ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా ఉన్న ధరలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే జెండా పాటను వ్యాపారులు అంతర్గతంగా చర్చించి నిర్ణయిస్తారు. కానీ ఆ తర్వాత నాణ్యత లోపాల పేరుతో ధరలో భారీగా కోత పెడుతున్నారు. అన్నదాతలను అడ్డంగా దోచుకుంటున్నారు దళారులు. ఇక క్వింటా మిర్చి జెండా పాట 13,900 రూపాయలు నిర్ణయించిన నాణ్యత లేదన్న సాకుతో 10 నుంచి 11,300 రూపాయల వరకు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు కన్నెత్తి చూడట్లేదని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు ఆంధ్రలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సైతం ఖమ్మం మిర్చి యార్డుకు భారీగా మిర్చి వస్తుంది. ఈ సీజన్లో రోజుకు 1,00,000 నుంచి 70,000 మిర్చి బస్తాలు వస్తున్నాయి. గత ఏడాది ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల దిగుబడులు రాగా ప్రస్తుతం కేవలం 3 నుంచి 6 క్వింటాల లోపు దిగుబడులు మాత్రమే వచ్చాయి. దీంతో గతంలో వందల సంఖ్యలో మిర్చి బస్తాలు తెచ్చిన రైతులు ఈసారి 10ల సంఖ్యలోనే తెచ్చి అమ్ముకుంటున్నారు. ఎకరానికి 1,50,000 పెట్టుబడి పెడితే సగం కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతన్న తన పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా పెట్టుబడి కూడా రాని పరిస్థితులలో దీనమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు ధర వైరస్తో పంటల మొత్తం కూడా దిగుబడి తగ్గుతున్న పరిస్థితి. వెరసి ఖమ్మం మార్కెట్కు వచ్చి అమ్ముకొని అప్పులు తీర్చుకుందాం అనుకుంటే మరింత అప్పులలో పాలవుతున్న పరిస్థితి. ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది చరిత్రలో కరీబిని విరిగినగా 1,00,000 మిర్చి బస్తాలు వచ్చాయి. ప్రస్తుతం మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాం. అడిగి తెలుసుకుందాం అసలు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా రాదా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు, ఎన్ని ఎకరాలు పండింది? 1.5 ఎకరం తీసుకొని వచ్చినామన్న. 40 బస్తాలు మంచి, 7 తాలు. ఇక రేటు కూడా ఏం లేదు, మొత్తం 13,000కే పోయింది. అసలు ఈ సంవత్సరం అసలు ప్రజలకి చాలా నష్టము మిర్చి ధరలు. వచ్చే సంవత్సరం వేయడానికే చాలా భయపడుతున్నారు. గిట్టుబాటు ధరనే లేకుండా పోయింది ప్రజలు. అసలు కూలీలకి లక్షలు అవుతున్నాయి, పెట్టుబడులకి లక్షలు అవుతున్నాయి. 1 ఎకరానికే ప్రజెంట్ చూస్తే మనము 3 లక్షలు 2 లక్షలు దాకా పెట్టినాం. ఇప్పుడు ఈ ఏడాదికి మన ఈ సంవత్సరం మనకు వచ్చేసి 14,000 కూడా లేదు ఈరోజు జెండా పాట. 13,000 నుంచి వెళ్ళి 12,500 అటు నుంచి వెళ్ళి కొంటున్నారు. రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజెంట్. అయితే అప్పు తీరక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. పండగ నల్లిలతోని ఇది అది మందులు మొత్తం స్ప్రే చేసి చాలా ఆందోళన ఉన్నారు. ఇది ఈ సంవత్సరం మనకు చూస్తే చాలా లాస్లో ఉంది. ఎప్పుడో ఏనట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మంచిగా మిర్చి మీద రేటు పెంచాలని కోరుకుంటున్నారు. ఎంత కొనుగోలు చేస్తున్నారు? మొదట జెండా పాట ఎంత పాడుతున్నారు, తర్వాత కొనుగోలు ఎంత చేస్తున్నారు? 13,925 రూపాయలు ఈరోజు జెండా పాట. కొనుగోలు వచ్చేసి 12,000 నుంచి 13,000, 13,500 అంతా కొనుగోలు. కాంటా వేసే ముందు ఒక రేటు, కాంటా వేసే తర్వాత ఒక రేటు అవుతుంది ఇక్కడ. ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఖమ్మం మార్కెట్, మిర్చి మార్కెట్లో ఉన్నది. గిట్టుబాటు ధర లేదు, ప్లస్ కూలీలు ఖర్చులు, మిగతా మందులకి. నేను దాదాపు 3 ఎకరాలు వేసిన,
65 బస్తాలు వచ్చినాయి ఈసారి. ఎంత లాస్ అంటే చాలా లాస్. కనీసం పెట్టుబడి స్తోమత కూడా లేదు ఇప్పుడు. ఇది పరిస్థితి ఇక్కడ. కనీసం మాకు గిట్టుబాటు ధర అయినా కల్పించాలని కోరుతున్నాం. మీకు చెప్పండి, ఎందుకు ధర తగ్గించుకుంటున్నారు? ఎందుకు ధర తగ్గించుకుంటారంటే ఇటు సేట్లు కావచ్చు, సేటు వాళ్ళ గుమస్తలు కావచ్చు, వాళ్ళు ఫస్ట్ రేటు మాట్లాడిపోయిన తర్వాత పండ్లు ఉన్నాయి, మెతకలు ఉన్నాయని గుమస్తలు మాట్లాడడం వల్ల సేట్లకు వీళ్ళకు ఆర్తి వాళ్ళ మధ్యలో రేట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ మా రైతులు ఏం చేస్తారంటే పోయిన సంవత్సరం రేటు ఉందని చెప్పేసి ఈ సంవత్సరం మరీ కొంచెం ఎక్కువ పండించడం వల్ల ఈ సంవత్సరం రేట్ లేకుండా పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. సంవత్సరం తాలుగాయ 13,000 ఉంది సార్. ఈసారి మంచిగా ఉన్న మిర్చి కూడా 12,000 11,000 కొంటారు. అది 13,400 పడ్డ రేటు కూడా అది మన కొనుగోలు కమిషన్ అంటారు కదా, అది ఇంకా తగ్గే జలదు పెరిగే జలదు వాళ్ళు చూసి రాకని చెప్తున్నారు. దారుణంగా ఉంది సార్. నేను పోయినసారి ఎక్కడ వేసిన తర్వాత కూడా నల్లి అది తట్టుకొని ఈసారి మంచిగా వస్తాయనే దాంతో ఎక్కువ పెట్టుబడి పెట్టిన. మొత్తం కూడా 10 క్వింటాలు కూడా వచ్చేటట్టు లేదు. దారుణంగా ఉంది సార్. ఇదేగా జరిగితే మాత్రం చాలా ఇదవుతుంది. ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది సార్. కానీ ఏంటంటే రైతులు మధ్యలో నలిగిపోతున్నారు, దళారుల మధ్యలో నలిగిపోతున్నారు చెప్పుకోలేక. 12,000 అడుగుతున్నారు ఊళ్ళో. 13,400 అడిగితే ఎక్కడికి అసలు కొనేవాడే ఎవడో లేడు. ఏం చేయాలి కాయ పరిస్థితి? ఏమంటున్నారు అసలు? అది ఏమంటున్నారు, 12,000 ఇస్తావా అంతా వాళ్ళు కుమ్మక్కయ్యి మొత్తం 11,500 ఇస్తావా, 12,000 ఇస్తావా అడుగుతున్నారు. ఏం చేస్తుంది మొత్తం కాయ అసలు ఊళ్ళో 13,300కి అడిగారు. మేము పెరిగిద్దాం మార్కెట్ 14,000 14,000 అని అట్టే వేసుకొచ్చారు. 2,000 తగ్గించారు. అయినా 500 వేసుకోమన్నా కానీ ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. మీరు చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా గ్రామీణ ప్రాంతంలో అంటే వారు ఏ ఊరు మీద చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించినటువంటి ఊర్లో మాత్రం 13,500 రూపాయలు ధర పలికింది. ఇదే మిర్చి ఖమ్మం మిర్చి మార్కెట్కి తీసుకొస్తే అత్యధికంగా 14,500 15,000 రూపాయలు వస్తాయని రైతు ఆశించాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు కంటే ఇక్కడ మాత్రం తక్కువ చేసి మరి 12,000 11,000 రూపాయలకు అమ్మమని కూడా చెప్తున్న పరిస్థితి. లేని పక్షంలో అమ్మని పక్షంలో మీ బస్తాలు ఇక్కడ తీసుకొని వెళ్ళండి అంటూ కూడా హుకుం జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కన్నీరు ముందుగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏడాది మిర్చి రైతు పరిస్థితి మాత్రం కంట కన్నీరు కారుతుందని చెప్తారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం మార్కెట్ నుంచి.